చెప్పు. ఇప్పుడు సార్ కిషోర్ రెడ్డి గారు మాట్లాడేటటువంటిది, విజయ్ గారు మాట్లాడేటటువంటి పాపం వాళ్ళ ఫేస్ వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి చెప్పొచ్చు. 1,52,000 ఆయిల్ బాండ్స్ ఆ రోజు ప్రజలు తిప్పలు పడకుండా ఉండాలి అని అంటే ఈ అప్పు తర్వాత అయినా కట్టుకుంటాం, కానీ జనాలకు మాత్రం ధరలు పెరగొద్దు అనేటటువంటి దాని మీద తీసుకొచ్చినటువంటిది. ఆ బూచి చూపించుకుంటా 44 లక్షల కోట్ల రూపాయలు. నేను మీకు ఉదాహరణతో చెప్పాలనంటే అసలు 2014లో మనం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ మీద ₹9.20 ట్యాక్స్ వసూలు చేసేది కేంద్రం, డీజిల్ మీద ₹3.46 వసూలు చేసేది. అదే 2020 వచ్చేసరికల్లా జస్ట్ ఇమాజిన్ సార్, ₹31.83 అంటే ₹32 పెట్రోల్ మీద, 32.9 అంటే ₹33 డీజిల్ మీద కేవలం పన్నులు. ఈడ ఇంకొకటి కూడా ఏంటంటే సార్, ఈ పన్నులు వసూలు చేసేటటువంటి సెస్ పేరు మీద వసూలు చేసిండ్రు, నాట్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ. సెస్ పేరు మీద వసూలు చేస్తే మళ్ళీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, కేంద్రం మాత్రమే వాడుకుంటుంది. ఆ రెండు సెస్లు ఏమని పెట్టిండ్రు, రోడ్ అండ్ ఇన్ఫ్రా సెస్ అని ఒకటి పెట్టిండు, అగ్రి ఇన్ఫ్రా ఏది డెవలప్మెంట్ సెస్ అని రెండోది పెట్టిండు. ఈ ప్రధానంగా ఈ రెండు సెస్ల పేరు మీద నువ్వు వసూలు చేసుకుంటా కిషోర్ రెడ్డి గారు మమ్మల్ని ఒక తప్పు పెట్టలేదండి కాదు. కిషోర్ రెడ్డి గారు ఒక మాట అంటుండే ఇందాక నుంచి తెలివిగా, రాష్ట్రం అనేటటువంటిది ఈరోజు ఒక 20 పైసలు ఎక్కువ వచ్చింది మిగతా రాష్ట్రాలతోటి కలుపుకుంటే తెలంగాణకి ఒక 20 పైసలు లాభపడ్డది 10 రూపాయలలో అని అంటుండే. నేనేమంటున్నా, నేను చెప్పింది 2.5 రూపాయలు ఎట్లయితే చెప్పు, వేరే రాష్ట్రం 10 రూపాయలు పెరిగిందంటే 7.5 పెంచిందంటే ట్యాక్స్. ఎగ్జాంపుల్ 7.5 ఆయిల్ మార్కెటింగ్ పోయింది, మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా ట్యాక్స్లు ఉండొచ్చు. మీరు ఎందుకు అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు? మీరు మహారాష్ట్ర అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, ఇంకో స్టేట్ అయినా క్వశ్చన్ ఏంటి ఇక్కడ? కనీసం రాష్ట్రాలైనా వాళ్ళకు వాళ్ళ కట్ చేసుకునే వ్యాట్ ఉందే 25% 30% వాట్ ఎవర్, అదన్నా కొంచెం తగ్గించుకోగలిగితే బాగుండేది కదా అని కేంద్రం కూడా అంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్. ఆయిల్ కంపెనీలు పెంచుతున్నాయి, రాష్ట్రాలు వాళ్ళ వ్యాట్ తగ్గించుకోండి అని కేంద్రం కూడా సజెస్ట్ చేస్తుంది. మా తెలంగాణకే సజెస్ట్ చేస్తున్నా అనుకు, నువ్వు అన్ని రాష్ట్రాలకు సజెస్ట్ చేస్తుంది. కొన్ని ఎన్డీఏ గవర్నమెంట్స్ ఉన్న రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ అవుతోంది, కొన్ని అన్ని కాదు కొన్ని. నేను ఆ పని రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా, సిద్ధరామయ్య గారైనా, కొత్తగా వచ్చిన విజయ్ అయినా, సతీషన్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎందుకు చేయొచ్చు కదా అనేది ఒక పాయింట్ మాత్రమే. నువ్వు దాన్ని మరి మనం డీప్ గా మీ వైఫల్యాన్ని రాష్ట్రాల మీద కిషోర్ రెడ్డి, నువ్వు 50 రూపాయలు పెట్రోల్ చేయి, మాకు కూడా తక్కువ వస్తుంది కదా. కాదు దయచేసి నువ్వు 50 రూపాయలు చేయి పెట్రోల్, క్రూడ్ ప్రైస్ వైఫల్యం అని మీరు అంటున్నారు, కానీ కేంద్రం ఇచ్చే డివల్యూషన్ లో మీ వాటలు మీకు వస్తున్నాయి బాగానే. 4,000 పెన్షన్ ఇస్తాం, 5,000 పెన్షన్ ఇస్తాం అని చెప్పి మీరు ఇక్కడ పెట్టుకుని ఆ వారం మొయ్యలేక అవి పెంచుకుంటాం, వసూలు చేస్తాం అంటే కుదరదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు బాగా గుర్తుండి ఉండాలి, ఒకసారి గ్యాస్ రేట్లు పెరిగితే ఆ గ్యాస్ మీద 50 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ టాక్సేషన్ రూపంలో వస్తుంటే ఆయన రైట్ అవే 25 రూపీస్ తగ్గించాడు సిలిండర్కి, 25 రూపీస్. దానివల్ల ఎంత నేమ్ వచ్చింది తెలుసా అప్పుడు గవర్నమెంట్కి. అది అటువంటి కొన్ని తప్పవు. రైట్, ఎనీవే ఇప్పుడు మనం పొదుపు విషయానికి వద్దాం. కిషోర్ రెడ్డి గారు పొదుపు చేయమని చెప్పి